హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ స్పోర్ట్స్. అబ్బాబ్బాబ్బా, ఏం మ్యాచ్ భయ్యా! పోటాపోటీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ యుమంబపై ఘనంగా విజయం సాధించారు. మళ్ళీ టీంలో పవన్ శర్వాత్ లేకున్నా కూడా టేబుల్లో టాప్ 2 పొజిషన్లో ఉన్న యుమంబాను ఓడించి బ్యాక్ టు బ్యాక్ విన్ సాధించారు. అది కూడా పవన్ శర్వాత్ లేకుండానే. ఏం ఆడుతున్నారు భయ్యా, అదరగొడుతున్నారు. ఈ పర్ఫార్మెన్స్ కోసమే కదా ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గనీయకుండా దుమ్ము రేపారు అంతే. మ్యాచ్ నెంబర్ 66 అగైన్స్ యుమంబా టాస్ గెలిచి కోర్టును ఎంచుకున్నారు. దీంతో తెలుగు టైటాన్స్ రైడ్ని స్టార్ట్ చేశారు. ఈ మ్యాచ్ స్టార్ట్ని చూసి చాలా ఉత్కంఠంగా ఉంటుంది అనుకున్నాం. కానీ రాను బోత్ టీమ్స్ అయితే డూ ఆర్ డై స్ట్రాటజీతో వెళ్తూ మ్యాచ్ని బోరింగ్గా చేశారు. అసలు మ్యాచ్ కూడా చూడాలనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం బోత్ టీమ్స్ చాలా అంటే చాలా నెమ్మదిగా ఆడారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి బోత్ టీమ్స్ ఈక్వల్గా ఉండే. తెలుగు టైటాన్స్ 12 అండ్ యుమంబా 12 పాయింట్స్తో చాలా తక్కువ స్కోర్స్ ఉండే ఫస్ట్ హాఫ్లో అయితే. ఫస్ట్ హాఫ్ ఇలా అయిపోయిందో లేదో తెలుగు టైటాన్స్ యుమంబాపై విరుచుకుపడి డూ ఆర్ డై స్ట్రాటజీలు కుదరవంటూ సింపుల్గా పాయింట్స్ రాబట్టి యుమంబాని ఆల్అౌట్ కూడా చేశారు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే. అలాగే 5 పాయింట్స్ లీడ్లో కూడా వెళ్ళారు. ఆ లీడ్ని అలానే కంటిన్యూ చేస్తూ లాస్ట్ మినిట్ వరకు లీడ్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఒకనొక టైంలో టీం ఆల్అౌట్ అయ్యే మూమెంట్లో ఉండే. టీంలో కేవలం 2 ప్లేయర్స్ మంజిత్ అండ్ ఆశిష్ నర్వాల్ ఇద్దరే ఉండే. ఆ టైంలో రైడర్ని పట్టునట్టుగా పట్టి సూపర్ ట్యాకిల్ చేసి టీంకి కీలకమైన 2 పాయింట్స్, అలాగే టీంని ఆల్అౌట్ నుంచి సేవ్ చేశారు. అలాగే లాస్ట్ రైడ్ ఆల్అౌట్ అయ్యే మూమెంట్లో ఉన్నప్పుడు చేతన్ సాహు ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకుండా లాస్ట్ రైడ్లో టచ్ పాయింట్ తీసుకుని టీంకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆ రైడ్ సక్సెస్ఫుల్ కాకుంటే మాత్రం టీం ఆల్అౌట్ అయ్యి యుమంబా సింపుల్గా గెలిచేవారు. కానీ చేతన్ సాహు టచ్ పాయింట్ తీసుకొచ్చి టీంకి మంచి విన్ అందించాడు. అలాగే ఈ మ్యాచ్లో మంజిత్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను చేసిన ఆ 2 రైడ్స్ మాత్రం ఈ మ్యాచ్లో వేరే అని చెప్పొచ్చు. ఒక రైడ్లో జంప్ చేసి 2 పాయింట్స్, అలాగే ఇంకో రైడ్లో డుక్కి చేసి 2 పాయింట్స్ చేసి టీంకి తన నుంచి మంచి పాయింట్స్ అందించాడు. అలాగే డిఫెండింగ్లో సాగర్ ఈ మ్యాచ్లో కూడా రెచ్చిపోయాడి 4 ట్యాకిల్ చేశాడు. అలాగే అజిత్ పవార్ 4 ట్యాకిల్స్ అండ్ శంకర్ గడై 3 ట్యాకిల్ చేసి, కానీ ఈ మ్యాచ్లో అంకిత్ మాత్రం మిస్టేక్స్ మీద మిస్టేక్ చేసి ఈ మ్యాచ్లో ఒక్క ట్యాకిల్ కూడా చేయలేకపోయాడు. అలాగే రేడింగ్ నుంచి ఆశిష్ నర్వాల్ విజృంభించి 6 రేట్ పాయింట్స్ చేశాడు. అలాగే 2 ట్యాకిల్స్ కూడా చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో రేడింగ్ నుంచి టోటల్గా 12 రేట్ పాయింట్స్ అయితే వచ్చాయి టీంకి. ముంబై కూడా తెలుగు టైటాన్స్కి పోటీగా వస్తూ లాస్ట్ మినిట్ వరకు చాలా బాగా ఆడారు. కొంచెం ఛాయిస్ దొరికింటే మాత్రం సింపుల్గా మ్యాచ్ విన్ అయ్యేవారు. జస్ట్ మిస్ అంతే. ఇందులో రేడింగ్ నుంచి రోహిత్ 7 రేట్ పాయింట్స్ అండ్ మంజిత్ 7 రేట్ పాయింట్స్, అలాగే జఫర్దనీస్ 4 రేట్ పాయింట్స్ చేసి తెలుగు టైటాన్స్ని రేడింగ్ నుంచి డామినేట్ చేశారు. డిఫెండింగ్లో సునీల్ అండ్ సోంబీర్ అయితే 3 ట్యాకిల్ చేసి ఈ మ్యాచ్లో 10 ట్యాకిల్ చేశారు యుమంబా అయితే. ఇది గాయస్, ఇలా బోత్ టీమ్స్ ముందు నుంచే పోటాపోటీగా ఆడి కేవలం 3 పాయింట్స్ తేడాతో మ్యాచ్ తెలుగు టైటాన్స్ సొంతమైంది. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి యుమంబా 29 అండ్ తెలుగు టైటాన్స్ 31 పాయింట్స్ ఉండే. ఇది గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.